హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెన్న మురుకుల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. అచ్చం స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అదే విధంగా యాజ్ టీజ్గా మీకు ఇక్కడ చూపించబోతున్నాను. చాలా క్రంచీగా, లోపల గుల్లగా, మంచిగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి కనుక ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకు తింటారు. మోస్ట్లీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్ కూడా స్టార్ట్ అయ్యింది కదండి. పిల్లలు ఎటు తిరిగి ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూనే ఉంటారనమాట. ఒకసారి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తూ ఉండొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక ఖాళీగా ఉన్న బౌల్ తీసుకుని అది స్టవ్ మీద పెట్టుకుని 3 కప్పుల దాకా నీళ్లు తీసుకుంటున్నాను. ఈ 3 కప్పుల నీళ్ళలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇక్కడ నేను చూపించేది ఇంట్లో ప్రిపేర్ చేసిన హోమ్మేడ్ నెయ్యేనండి. ఇది నేను ఆల్రెడీ వీడియోలో కూడా పోస్ట్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకుని ఇదంతా కరిగించేసేసి వాటర్ని మరిగించేసేయాలి. అలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనికి పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ మరుగుతున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడైతే 2 కప్పుల దాకా నేను ఇక్కడ బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు దాకా అయితే మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం 3 కప్పులండి. 2 కప్పుల దాకా బియ్యం పిండి, 1 కప్పు దాకా మైదా పిండి. అచ్చం స్వీట్ షాప్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఈ మైదా ప్లేస్లో శనగపిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా చక్కగా ఒకసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. చేత్తో పట్టుకుంటే కొంచెం వేడిగా కాలుతూ ఉంటుందన్నమాట. అలా వేడిగా ఉన్నప్పుడు కలపకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి అలా వదిలేసినట్లయితే దానిలో ఉన్న హీట్ అంతా తగ్గిపోతుంది. ఆ హీట్ తగ్గిపోయిన తర్వాత చేత్తో అయితే కలుపుకోండి. నేను ఇక్కడ మొత్తం హీట్ తగ్గిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, చేత్తో కలుపుకుంటున్నాను. మరి కొంచెం వేడిగా ఉంది అనుకుంటే చేతిని తడినీళ్ళతో అద్దుకుంటూ ఇలా కలిపేసుకోండి. నాకు ఇక్కడ పోసిన వాటరు కరెక్ట్గా సరిపోయాయండి. మీకు కనుక సరిపోకపోతే కనుక కొంచెం నార్మల్ వాటరేనండి, కొన్ని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. మరీ అంత మెత్తగా కాదు, మరీ అంత గట్టిగా కాదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉంటే పిండి సరిపోతుందండి. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు మనం జంతికలు ప్రిపేర్ చేసుకోవడానికి జంతికలు చేసుకునే మేకర్ని తీసుకుని ఆ మేకర్లోకి కొంచెం ఆయిల్ని అయితే తీసుకుని అప్లై చేసుకుందాము. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవటం వల్ల ఈ జంతికలు కొట్టడానికి ఎక్కడ అతుక్కోకుండా చక్కగా కింద వరకు మొత్తం కంప్లీట్గా దిగిపోతుంది అనమాట. ఇలా ఫస్ట్ టైం మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా చక్కగా తీసేసుకుని పిండిని దీనిలోకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు అయితే వేసుకుని అడ్జస్ట్ చేసేసుకుని మూతను పెట్టేసి క్లోజ్ చేసి దీనిలో నుంచి జంతికలు సరిగా వస్తున్నాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నాకైతే మంచిగా పర్ఫెక్ట్గానే వచ్చినాయి అండి. ఇప్పుడైతే ఇలా వచ్చిన దాన్ని తీసి ఈ పిండి తడి ఆరిపోకుండా ఒక తడి క్లాత్తో క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ని లైట్గా హీట్ చేసుకోండి. మరీ అంత ఎక్కువ హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా హీట్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా దీంట్లోకి జంతికల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చక్కగా ఈ విధంగా అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా వేసుకోవటం మీకు కొంచెం కష్టంగా ఉంది, వేడిగా చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక నేను మరో పద్ధతిలో కూడా చేసి చూపిస్తానండి. ఇలా డైరెక్ట్గా ఎప్పుడు చేసుకునే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. కొంచెం కొత్త వాళ్ళకైతే వేరేగా చేసుకునేలాగా నేనైతే చూపిస్తాను. 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇదే విధంగా నిదానంగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే కనుక. ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి ఇలా చక్కగా చుట్టల్లాగా అంటే రౌండ్గా ఈ విధంగా చుట్టుకుని స్టార్టింగ్ ఎండింగ్ని ఇలా పక్కనున్న సైడ్కి ఇలా నొక్కి పెట్టినట్లయితే విడిపోకుండా చక్కగా ఈజీగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందన్నమాట. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్గా ఉంది కదా, సిమ్లో పెట్టేసుకుని ఆ తర్వాత ఈ జంతికల్ని ఇందులోకి వేసుకోండి. ఆయిల్ చక్కగా
సరిపోతుంది, సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా వేసుకుంటే ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండో సైడ్ని కూడా టర్న్ చేసేసి రెండు వైపులా నెమ్మదిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి. హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల ఉడకదు, పైకి మాత్రం కలర్ అయితే చేంజ్ అవుతుంది. నిదానంగా ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం పెట్టినప్పుడు మీడియంలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ టైము ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని ఆ తర్వాత నుంచి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు ఇప్పుడు సమ్మర్లో ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి తినడానికి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇచ్చేస్తూ ఉండొచ్చు. హ్యాపీగా తింటారు, మళ్ళీ చేయమని అడుగుతారండి. అంత బాగుంటాయి అన్నమాట. సెకండ్ బ్యాచ్లో కూడా అదేవిధంగా రెండో సైడ్కి టర్న్ చేసేసి అదేవిధంగా నిదానంగా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవటమేనండి. వీటన్నిటిని అదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవటమే. మీకు ఇలా చేయటం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే ఫస్ట్ ఎలా చెప్పానో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిల్లలకి ఇష్టంగా తింటారు అనుకుంటే కనుక ఈ విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ అనమాట. ఓన్లీ ఒక 15 మినిట్స్ దీనికి టైం కేటాయించేసామంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ నేను ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా వెన్న మురుకుల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయన్నమాట. ఈవినింగ్ టైం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్ లాగా హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.